UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం. ఈరోజు మేము సూరాయిపాళెం రీచ్కి గవర్నమెంట్ డీసిల్టింగ్ రీచెస్ ఈస్ట్ గోదావరి, కర్నూలు, నెల్లూరు కొన్ని జిల్లాల్లో నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంత టన్నుకి ఆ డీసిల్టింగ్ డ్రెడ్జింగ్ చేసి అక్కడి నుంచి ట్రాక్టర్లో ఆ రీచ్కి కన్వే చేసేదానికి టన్నుకి ఎంత అనేది డిసైడ్ చేసింది. వాటి మీద ఈ బోట్ ఓనర్స్ వచ్చి ఆ డ్రెడ్జింగ్ మిషన్ పెట్టుకొని బోట్స్ పెట్టుకొని చేయాలా. మీకు ఇది సూరాయిపాళెం ఇక్కడ అట్లే అక్కడ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రీచ్, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో సంఘంలో ఒక రీచ్, ఇక్కడ ఒక రీచ్ వచ్చినాయి. అది సంఘంకి జస్ట్ అవతల సైడ్ 140 రూపాయలు టన్నుకి, యువతల 128 రూపాయలు 60 పైసలు, ఆ పోతిరెడ్డిపాడుకి 138 రూపాయలు. అన్నిటికంటే రాష్ట్రంలో అతి తక్కువ రేటు 128 రూపాయల 60 పైసలు టన్నుకి డ్రెడ్జింగ్ చేసి షిఫ్ట్ చేసి యార్డ్లో పోసేదానికి అతి తక్కువ రేట్ ఎక్కడుందంటే సర్వేపల్లి నియోజకవర్గం సూరాయిపాళెంలో ఉంది. అరే రీచ్ అప్రూవల్ అయిందండి, 3 రీచ్లు వచ్చినాయి. అక్కడ సంఘం వచ్చింది, పోతిరెడ్డిపాడు వచ్చింది, సూరాయిపాళెం వచ్చింది. ఈడ ఏంది అని ఆ కేకలు ఏందని ఆ తోడేరు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు కర్మ. ఇది ఎక్కడ 100 కోట్లు? ఈ నుంచి ఒక ట్రాక్టర్, ఇప్పుడు మనం రోడ్డు మీద మనం వచ్చాం, ఇసుక కానీ ఇప్పటి వరకు తోలుంటే దాని మీద ఇసుక పడద్ది. ఆ ట్రక్స్లో పోయి ట్రాక్టర్లో పోయేటప్పుడు ట్రక్లో పోయేటప్పుడు ఒక్క ఇసుక రేణువు లేదు. వచ్చేటప్పుడు మేమందరం వచ్చాం, శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, అజీజ్ భాయ్ వచ్చాడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరం వచ్చున్నాం. సిగ్గు శరమ ఉండాల. రీచ్ శాంక్షన్ అయింది. ఆయన బాధ ఏంటంటే దాంట్లో మేమేమైనా సంపాదించేస్తామేమో, మేము మా నాయకులు మా మాదిరిగా వాడు సంపాదిస్తే ఎట్టా, మేము 100,000 కోట్లు సంపాదించాము అయినా ఓడిపోయినాము, వాడు సంపాదించుకుంటే ఎట్లా? ఎవడు సంపాదిస్తున్నాడు? రాష్ట్రంలో అతి తక్కువ డ్రెడ్జింగ్ రేట్ 128 రూపాయల 60 పైసలు ఎక్కడ? సూరాయిపాళెం సర్వేపల్లి నియోజకవర్గం. సిగ్గుండాలా ఒక మనిషి మాట్లాడేటప్పుడు, సిగ్గు ఎగ్గు లేకుండా. నేను చెప్తున్నా ఇనో, ఈస్ట్ గోదావరిలో చిడిపి, కుమరదేవం ఆ రీచ్లో 254 రూపాయలు టన్నుకి, పందలపర్రు 254, పెండ్యాల 264, ఊసుల మర్రు 278, కాతేరు 278, లాలా చెరువు 266, గొర్రెలంక 247, సూరాయిపాళెం 128. సిగ్గులే? ఇంత లావున బలిసేది, బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకునేది, మళ్ళీ కూస్తూ ఉండేది 3 పూట్ల తిని ఆ కరోనా హౌస్లో. నేను అందుకే అయ్యా నేను 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు, రోజుకి 2 అటాకులు నా మీద, రోజుకి 1 మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. ఈ రేట్లు చూసుకో, ఈ రేట్లు చూసుకో. టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అతి తక్కువ టన్నుకు రేటు ఉండేది ఎక్కడ? సర్వేపల్లి. అయ్యా నేను ఒక్కటి అడుగుతుండా, నీ బతుకు ఒక్క గ్రావెల్ విషయం నీ బతుకు బయట పెడుతుండా. ఇదే ఇక్కడ సూరాయిపాళెం విరువూరు నుంచి ఎన్ని వేల ట్రక్కులు ఇల్లీగల్గా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసావు. మేము సాక్ష్యం. నడి రోడ్డు మీద మేము ప్రచారం చేస్తుంటే ఇరువూరులో ఒక 2-3 ట్రక్కులు వస్తే మా వాటిని ఆపి, 60 టన్నులు హెవీ ట్రక్, అది 20 టైర్. అడిగితే ఎక్కడికి పోతుంది? తెలంగాణకు పోతుంది, హైదరాబాద్కి పోతుంది. నీ బతుకది. ఒక్క కనుపూరు చెరువు 2,40,000 క్యూబిక్ మీటర్స్ ఆర్డర్స్ ఉన్నాయి అక్కడ. ఇదో ఆర్డర్ కాపీ తీసి 2,40,000, 2,40,000. నంబర్ 2 మెట్రిక్ టన్స్లోకి వస్తే 4,44,000 టన్నులు. ఒక్క క్యూబిక్ మీటర్కి రూపాయి లెక్కన, నువ్వు రూపాయి లెక్కన అంటే
ఇరిగేషన్లో నీరు చెట్టు చేసేటప్పుడు ఆ పూడికి తీసిన మట్టి తోలేదానికి రూపాయిని మా టైంలో జీవో ఇచ్చాం. ఆ సారవంతమైన మట్టి రైతులు మెరక చేసుకునేదానికి వాడుకునేదానికి. నువ్వు నెల్లూరు జిల్లా లేఅవుట్లన్నిటికీ 231 రూపాయలు క్యూబిక్ మీటర్కి కమర్షియల్ అయితే 231 రూపాయలు కట్టకుండా రూపాయి కట్టి ఒక్క కనుపూరు చెరువు 2,40,000 క్యూబిక్ మీటర్స్. సర్వేపల్లి రామదాస్ కండ్రిగా ప్లస్ కసుమూరు ఇవి కలిసి 5,75,000 క్యూబిక్ మీటర్స్. అంటే 10 మొత్తం కలిసి నీ టైంలో అఫీషియల్గా చూపించింది 10,63,000 మెట్రిక్ టన్స్. అంటే 5,75,000 క్యూబిక్ మీటర్స్ అంటే 10,63,842 మెట్రిక్ టన్స్. మొత్తం 231 రూపాయల లెక్కన కడితే 14,62,00,000 కట్టాలా. నువ్వు వాడింది రైతులకు కాదు ఇష్టం వచ్చినట్టు వాడుండవు, ఆ పేర్లు కూడా ఉన్నాయి. 14,62,00,000 అఫీషియల్కి కట్టాలా. నేను ఒక్క మాట అంటుండా, నువ్వు కనుపూరు చెరువులో 2,40,000 క్యూబిక్ మీటర్లు అన్నావు, 15 లక్షల క్యూబిక్ మీటర్లు ఎత్తావు. 15 లక్షలు ఏ ఒక్క రైతుకు ఉపయోగపడలే. నెల్లూరు చుట్టుపక్కల ఉండే మొత్తం లేఅవుట్లకి నా ఇంటి ఎదురుగా అల్లీపురం, ప్రతి చెరుకూరు లేఅవుట్లన్నిటికీ కనుపూరు చెరువు ఎర్రమట్టి తోలి విషయం మా అందరికీ తెలుసు. అంటే మొత్తం అయ్యా క్లియర్గా 14 కోట్లు ట్యాక్స్ గవర్నమెంట్కి ఎగ్గొట్టావు. 14 కోట్లు. అదే కనుక 20 లక్షల క్యూబిక్ మీటర్లకి అయితే దాదాపు 46 కోట్లు అఫీషియల్ ట్యాక్స్ ఎగ్గొట్టావు. సర్వేపల్లి కనుపూరు అన్నీ కలిసి మోర్ దాన్ 20 lakh క్యూబిక్ మీటర్స్. 20 lakh క్యూబిక్ మీటర్స్. ఈ లెక్క అయితేనంట 2 లక్షల, ఈ లెక్క అఫీషియల్గా నువ్వు తోలిన లెక్క అయితేనంట, అన్అఫిషియల్ ఫిగర్స్ 10 times కదా, 2,65,000 ట్రాక్టర్లు అంట. 2,65,000 ట్రాక్టర్లు ఏ రైతు తోలుకున్నాడా? నువ్వు చెప్పిన లెక్క కనుపూరు 2,40,000, ఆడ ఎత్తింది 15 లక్షలు. అవి చెప్పడంలే, నువ్వు చెప్పిన రూపాయి కింద తోలిని ఎన్ని ట్రాక్టర్లు వస్తుందంటే 2,65,960 ట్రాక్టర్లు వస్తుంది. ఏ రైతే 2,65,000? సిగ్గుండబడలే. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా? ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి. ఆ రూపాయి లెక్కన తోలిని కనుపూరు చెరువు నుంచి ఎస్ఎస్ఎల్సి అండ్ ఎస్పి డివిజన్, తర్వాత ఇక్కడ చూస్తే పొనక దేవసేనమ్మ గూడూరు, పొనక దేవసేనమ్మ, వీళ్ళందరూ రైతులంట, వీళ్ళు తోలుకున్నారంట. అసలు ఏమన్నా వాకాటి వెంకటరామిరెడ్డి, చెన్నారెడ్డి చైతన్యారెడ్డి, బిక్కన శ్రావణి సంధ్య, వేడిచెర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, ఎవరు వీళ్ళంతా? ఎవరాళ్ళు? వాళ్ళ పొలాలకి ఎక్కడ తోలుకున్నారు? రొయ్యల గుంట. అవన్నీ రొయ్యల గుంటలు లేకపోతే లేఅవుట్లు. ఇది క్లియర్గా ఒక్క సర్వేపల్లి రిజర్వాయర్లో మేము పోయి కొలతలేసి పట్టుకుంటే మా రాజా మీద అటెంప్టివ్ రేప్ కేసు పెట్టారు. పట్టపొగులు 200 మంది మీద పెట్టి, ఎవరి మీద మా దెబ్బ తట్టుకోలేక మేము లోకాయుక్త ఎన్ని వేసిన తర్వాత మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆనాటి ఒంగోలు ఎంపీ మీద కేసు పెట్టారు. ఆయన తోలుకున్నట్టు కేసు పెట్టారు, క్రిమినల్ కేసు పెట్టారు. ఆ తర్వాత తెలుసుకొని ఆయన వాయించి వదిలిపెట్టిన తర్వాత ఆ కేసు రెఫర్ చేశారు స్టేషన్లో. మాగుంట శ్రీనివాసులరెడ్డి, నీ మట్టి తోలుకున్నట్టు పెట్టావు, సిగ్గుందా నీకు వంట? అసలు ఇక్కడ ఏం కాలే. అసలు ఏంటయ్యా నీది? అంతకుముందేమో 1000 కోట్లు అంటివి. బజార్లో నాకు బాగా ఇది పెరిగింది, అందరికీ జనంలో 1000 కోట్లు, సోమిరెడ్డి దగ్గర 1000 కోట్లని నా ఇమేజ్ పెరిగింది. నువ్వు సడన్గా 100 కోట్లు అంటావు, 900 కోట్లు తగ్గించేస్తావు. ఆ 1000 కోట్లు ఎక్కడుందో చూపివు. ఇన్నేళ్ళైనా 1000 కోట్లు చూపించవయ్యా. నీతో కూడా సింగపూరు, మలేషియా, హాంకాంగ్ అన్ని దేశాలకు వస్తాను, అక్కడున్న ఆ ప్రాపర్టీస్ చూపించమన్నా చూపించవు. మళ్ళీ ఇప్పుడు 100 కోట్లు అంటావు. ట్రాక్టర్ పోలే, తట్ట మట్టి పోలే, మళ్ళీ 100 కోట్లు అంటావు. అది అసలు నోరా తాటిమట్ట? నీ బాడీలో ఉండేది నిజంగా రక్తమా లేకపోతే ఇంకేదన్నా
ఏమన్నా డాష్ డాషా? అసలు మనిషి పుట్టక నిద్ర లేచి వాగుడు వాగుడు వాగుడు. నిన్న ఆడ మరుపూరు 20 ఎకరాలు, సరే ల్యాండ్ మాఫియాది ఇంకోసారి సపరేట్గా మాడతా. ఒక పెద్ద ఆయన 85 ఏళ్ల వయసు ఆయన తీసుకొని వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ మీదకు నువ్వు వచ్చి ఒక 100 మందిని తీసుకొని వచ్చి రెవెన్యూ పోలీసులు నగలు దొంగతనం చేశారు సర్చింగ్కి వచ్చి అని కేసు పెడతావా? ఆ పక్క రోజు ఆ పెద్ద ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం పోయినాయ్యా నీ విలువైన ఆభరణాలను రాసావు అని అడిగితే పొరపాటు అయిపోయింది. ఆయన లోపల ఏంటంటే అయ్యా నాకు ఏం పోయినాయి అనుకున్నాను, పోలేదన్నాడు. కానీ ఆ పిటిషన్ రాసింది ఎవరు? నువ్వు, నీ పిఏ. ఆ పెద్ద ఆయన చేత కళ్ళు మూసుకొని సంతకం పెట్టించావు. 85 ఏళ్ల వయసు, సిగ్గుండబడలే? ఈరోజు ఏం తెలుసా? ఈరోజు ఆ స్టేషన్ మీదకి వచ్చి నువ్వు, ఆ పెద్ద ఆయన ప్లస్ ఆ వచ్చిన 70-80 మంది 100 మంది రెవెన్యూ పోలీసులని దొంగలని మాట్లాడావు. రెవెన్యూ పోలీసులు అందరినీ బొక్కలో వేయిస్తాం. పోలీసుకు కూడా రోషం ఉండాలా. మీ స్టేషన్కి వచ్చి మీరే దొంగలని చెప్పి రెవెన్యూ పోలీసులను అంటే ఏం చేస్తున్నారు మీరు? పోలీసు రెవెన్యూ ఏం చేస్తున్నారు? మీరు దొంగతనం మా ఇంట్లో చేశారయ్యా విలువైన ఆభరణాలని చెప్పి మీకు కంప్లైంట్ ఇస్తే డోంట్ యు టేక్ యాక్షన్? ముద్దు పెట్టుకోండి. మా టైంలో మమ్మల్ని వెంటాడి మా మనుషుల్ని నన్ను స్టేషన్లో పడుకోబెట్టారు, జైళ్ళకి పంపించారు, ఆస్తులు మార్చి పారేసేశారు, నరకం చూపించారు. అవన్నీ వదిలిపెట్టాం. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జైలుకి పంపిస్తా ఉంటే ఏంది వంకాయ నువ్వు జైలుకి పంపించేది? నీ కేసు అయిపోయింది 10 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి నీ కేసు పోవాలా, నువ్వు బోన్లో నిలబడాలా, హీరింగ్ స్టార్ట్ కావాలా, నీ 13 కేసులు హీరింగ్ స్టార్ట్ కావాలా. నువ్వు ఇంటికి పోయేదానికి కూడా ఉండదు, ఉండాలి స్టేషన్లో కోర్టులో బోన్లో నిలబడి. నువ్వు పోతావు జైలుకి, నీ గోవర్ధన్ రెడ్డి పోతాడు, నీ వెనక కూసేవాళ్ళు పోతారు. మా మనుషుల్ని నరకం చూపించిన ప్రతి ఒక్కరిని పంపిస్తాం. సర్వేపల్లిలో అందరి జోలికి పోం. మండలానికి ఆ 2-3 ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి మా వాళ్ళని జైలుకి పంపించారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం. సిగ్గు శరమ ఉంటే 100 కోట్లు సూరాయపాడంలో నేను సంపాదించానంటావా? సిగ్గుందా నీకు? 278 రూపాయలు, 278 రూపాయలు ఈస్ట్ గోదావరిలో టన్నుకి. ఎక్కడ? ఊసల మర్రు, కాతేరు 278, 266 లాలా చెరువు, ఇక్కడ 128 రూపాయలు. ఎందుకు? ఇక్కడ ఆ కొనే ఆ కన్జ్యూమర్స్, ఆ పేదోళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళకి తక్కువ రేటుకు రావాలని, ఇక్కడ ఎక్కువ రేటు చూపించి మేము తినేయాలంటే మేము కూడా 278 రూపాయలు పెట్టుకుంటాం. ఎంత తక్కువ? 228, 278, 150 రూపాయలు తక్కువ. లెస్ దాన్ 50% రేట్, 50% కంటే తక్కువ రేట్. అరే అప్రిషియేట్ చేయాలా? నీ మనిషి బతుకైతే కదా నీది ఒక బతుక అంటా నేను. నీ చిన్నప్పటి నుంచి నీ బతుకేందో పొదలకూరులో చెప్తారు. ప్రతిరోజు మమ్మల్ని, ఆఖరాన పోలీసుని, ఆఖరాన రెవెన్యూని చూపించి ఇక్కడికి వచ్చి నిన్న మెసేజ్ పెట్టాం, మీడియా గ్రూప్స్ అన్నింటిలో పెట్టాం, మేము వస్తున్నాం. సూరాయపాలెం 100 కోట్లు తినేసారన్నావు. ఒక తట్ట ఇసుక ఎత్తినట్టు, ఒక ట్రాక్టర్ ఎత్తినట్టు వచ్చి చూపించండి అని చెప్పాం. ఎందుకు రాలే? నీకు దమ్ములే. ఎందుకు రాలేదు? నీకు మగతనం ఉంటే వచ్చి చూపించాలా? ఎదుగునే ఇక్కడ ఎత్తేసేసారని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.